అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనము ముఖ్యంగా వీడియో చేయడం ఏమంటే టమాటా ధరలు అమ్మడానికి గల కారణాలు మరియు టమాటా ధరల అనాలిసిస్ ఏ విధంగా ఉంటాయి అనేది అనాలిసిస్ అంటే ఏం లేదండి, బయట కాయలు తోటలు ఉన్నాయా, ఏ ఏరియాలో ఉన్నాయి, ఏ ఏరియాలో లేవు అనే ఉద్దేశం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు మీకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ ఏరియాలో ఉన్నాయి, ఏ ఏరియాలో లేవు, టమాటో ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా అనేది మనము కొద్దిగా తెలుసుకుందాము. మనము ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్కువ భాగము మనము తమిళనాడు అయితే లాస్ట్ తుఫాన్కి ఎక్కువ భాగము నీకు వర్షాలకి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, తోటలు కూడా ఏమీ లేవు. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా అయితే తోటలు ఉన్నాయి కానీ క్రాపులు లేవు. క్రాపు నీకు 100 బాక్సులు దిగేది కూడా 50-60 బాక్సులే వస్తున్నాయి. అదే కళ్యాణదుర్గం అంతే, 50-60 20 బాక్సులు వస్తున్నాయి. 100 బాక్సులు వచ్చేది 50 బాక్సులు వస్తున్నాయి. అంటే 50% తగ్గిపోయినాయి, 50% తగ్గిపోయినాయి. కాబట్టి మనకి ఈ ప్రైజెస్ అనేది ఉండేకి అవకాశం అనేది ఎక్కువ భాగము ఉంది. అంతేకాకుండా మన చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే మన చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే కలకడ కానీ, గురంకొండ కానీ, అదేవిధంగా ములకల చెరువు, బీకొత్తకోట, మదనపల్లి, పొంగనూరు ఈ ఏరియాలో మనం చూసినట్లయితే తోటలు కూడా 100 మందికి మనం తోటలు అనుకుంటే 100లో 10 మందికే ఉన్నాయి. ఆ 10 మందిలో కూడా శాంపుల్ అయినవి దగ్గర 5-6 కోతలకంతా కంప్లీట్ అయిపోతున్నాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది ఒకటే, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే తోటలు అనేది నిలబడతాయి, లేకపోతే నిలబడవు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా తోటలను జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నాం. ఎందుకంటే లేట్ బ్లైటు, అదేవిధంగా ఊజీగా పురుగు అనేది ఎక్కువ వస్తున్నాయి. ఇది కంట్రోల్ చేసుకుంటే మీ తోటలు ఉండేవి కూడా నిలబడతాయి. ఇప్పుడు నాటేది కూడా చాలా వరకు చాలా తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే. అదేవిధంగా మన పక్క స్టేటు కర్ణాటకకి మనం చూసుకున్నట్లయితే ఈవెన్ కోలార్ జిల్లా అయితేమి, చిక్బల్లాపురం జిల్లా అయితేమి, అటు సైడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం బళ్ళారి, రాయచూరు అటు సైడ్ నుంచి కూడా తక్కువ నాటుతున్నారు. ఎందుకంటే అక్కడ వైరస్ ఎక్కువ భాగము ప్రభావం చూపిస్తుందని నాటుతా ఉండేది చాలా వరకు తక్కువ ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పంటలను జాగ్రత్తగా చూసుకుంటేనే ఈ విధంగా ఉంటుంది. మన నార్త్ ఇండియా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ అక్కడ ఇప్పుడు అయితే నాటేకి ఇంకా ఎవరు పెద్దగా ముందుకు పోలేదు. జనవరి ఆ టైంలో నాటాలని చాలా వరకు ముందుకు వస్తున్నారు. మనకి అక్కడ చాలామంది మన రైతులు ఉన్నారు, అదే విధంగా సబ్స్క్రైబర్స్ కూడా అక్కడ నుంచే ఫోన్ చేస్తున్నారు. అక్కడ నాటేకి నార్లు కూడా ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నారు. మన ఏపీ నుంచినే నార్లు కూడా పోతున్నాయి. అక్కడ కూడా ఈ జనవరి 20 పైన నాటేకి ఎక్కువ భాగం ఉన్నారు. ఎందుకోసం అంటే అక్కడ టెంపరేచర్ కూడా మనకంటే ఎక్కువ ఉంటుంది. అందుకోసం జనవరిలో నాటేకి జనవరి 20 పైన ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు టెంపరేచరు జనవరిలో 35 నుంచి 40కి వచ్చేస్తుందంట. అదేవిధంగా ఫిబ్రవరిలో 40 అబోవ్ వస్తుంది. మార్చిలో అయితే 45 అబోవ్కి వెళ్తుంది. అందుకోసము టెంపరేచర్ చూసుకొని వాళ్ళు ముందుగా నాటేకి వెళ్తున్నారు. మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ నాటేకి వెళ్తున్నారు. మన ఏపీలో కర్ణాటకలో, తమిళనాడులో అయితే ఇప్పుడు నాటేకి చాలా వరకు ముందుకైతే పోలేదు. ఇక్కడ నాటేది ఎక్కువ భాగం ఫిబ్రవరి పైన ప్లాన్ చేస్తున్నారు. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే రేట్లు ఉంటాయని అంచనా ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.